ఒక చాలా ఒళ్ళు గగురుపాటు చెందే ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. దానికి నేనే సాక్ష్యం. దెర్ వాజ్ ఎ మర్డర్ అటెంప్ట్ ఆన్ మీ, ఆనెస్ట్లీ స్పీకింగ్. మన దత్తుడిని విస్తృతంగా ఇంకా నేను తెగించేశాను. నాకు సొల్యూషన్ దొరికింది. నా డ్రీమ్ నిజమయ్యేటువంటి మార్గం నాకు గురుదేవులు అనుగ్రహించారు, నా సద్గురువు. అది ఆ దిశలో పయనించాలి. అప్పుడు అప్పాజీ అనేవాళ్ళం అండి. అని అన్నారు, నా బిడ్డల్ని ఈ దత్త స్మృతిలో ఇది ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని నేను కాపాడుకోనా, నా ఆడబిడ్డలు నేను కాపాడుకోనా? నా ఆడబిడ్డలు నాకు ముఖ్యం, నా తల్లి, నా తల్లిగానే నేను చూసుకుంటా. ఎంతమంది స్త్రీమూర్తులైనా సరే నా ఆడబిడ్డలకి కంట తడి పెట్టనేమో, నేను చూసుకుంటాను అని చెప్పారు కదా. చెప్పినప్పుడు వై నాట్ ఐ డెడికేట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ దీనికి అని చెప్పి నాకు ఆ ధైర్యం ఉంది. కానీ మిగతా వాళ్ళకి ఉండదు కదా, అనుభవం వస్తేనే కానీ తెలియదు కదా. ఇలాగా వెళ్ళిపోతున్నప్పుడు దెన్ దెర్ వాజ్ సివియర్ అటాక్స్ ఫర్ మీ, ఆన్ మీ రాధా. ఎందుకు అంతా వాళ్ళకేముంది, మీరు ఏం చేశారని? ఓన్లీ ప్రచారం చేస్తున్నారు అంతే కదా, దత్త ప్రచారం చేస్తుంటే. దేర్ అగెయిన్స్ట్ దట్, దే డోంట్ లైక్ దట్. మీకు చెప్పాను కదా కళ ఎలా ప్రవేశిస్తాడు. ఇవన్నీ అనాది నుంచి ఉంది కదా నాన్న, అనాది నుంచి. మరి శ్రీరాముల వారు, మరి కృష్ణ పరమాత్మ, వీళ్ళందరూ వాళ్ళకి అప్పుడు అన్ని ఆయుధాలు అవన్నీ ఉన్నాయనుకోండి. మరి నాకు అవన్నీ ఏం లేవు కదా, నాకు దత్తమంత్రం తప్ప ఇంకేం తెలియదు కదా. మరి అప్పుడు కూడా రాక్షస సంహారం చేశారు కదా. మరి ఇప్పుడు నా దత్తమంత్రమే నాకు రక్ష, అంతే. ఆ మంత్రమే నాకు రక్ష, ఆ మంత్రమే ఆయుధం, ఆ మంత్రమే నాకు సర్వస్వం, అనుష్ఠానమే సర్వస్వం. అప్పుడు నా దగ్గర ఏముంటుంది? ఈ శల్యమవుతున్న శరీరం, ఆ మంత్ర అనుష్ఠానం, నా దత్త స్మరణ, నా సద్గురు స్మరణ, అంతే కదా. చంపాలనుకున్నారు ఎస్. వాళ్ళంతా కూడా కాకినాడలోనే జరిగింది అన్నీ, నేను ఇంకా చెప్పకూడదు. ఒక 4 గూండాలనంతా కూడా చేశారండి. వాళ్ళు గుణపాలు తీసుకుని వచ్చేసి దే వాంటెడ్ టు, నేను ఆగట్లేదు, నన్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏంటి ఇంత పిచ్చి, ఏంటి ఇంత అంటే మీకు మంచి పేరు వచ్చేస్తుంది కదండి. అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా, మంచి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. మీరు కాంక్షించరు, నేను చెప్పేది అదే, మీరు కాంక్షించి చెయ్యరు. మీరు ఆ దత్త స్మృతిలోకి బిడ్డలు తీసుకెళ్ళాలి, కాపాడాలన్నదే మీ తపన తప్ప మీరు దేనికి ఆశించరు కదా. మై పేరెంట్స్ హ్యావ్ గివెన్ మీ వండర్ఫుల్ జాబ్, ఐఎమ్ బ్యాంక్ ఎంప్లాయీ, వైట్ కాలర్ జాబ్, ప్లెంటిఫుల్, అండ్ మై హస్బెండ్ కోఆపరేటెడ్, మై చిల్డ్రన్, ఎవ్రీబడి కోఆపరేటెడ్. నాకు ఇంకా చేసుకుని వెళ్ళిపోవాలని ఉంటుంది కదండి. ఆ తర్వాత హెల్త్ విషయం, ఇంత స్ట్రిక్ట్ నియమాలు పాటించేసరికి ఇంకా సైనస్ లేదు, గడ్డగుడ్డ లేదు, ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇవన్నీ చేయించగలిగితే గురుదేవులు అని చెప్పి తెలుసుకున్నాను. గాట్ ఇట్. ఇంకెప్పుడు ఏది ఆపగలదు మిమ్మల్ని? అది తట్టుకోలేకపోయారండి. ఈ హనుమత్ ప్రచారం, ఈ దత్త ప్రచారం ఆపుతావా ఆపవా? ఐ సెడ్ వై? నువ్వు ఆపుతావా చంపమన్నావా? గో టు హెల్ అని. ఏం చేసుకుంటావు చేసుకో అంటే, ఇంత ఆడది ఇంత తెగిస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసుకో, నీ ఇష్టం అవసరం చేసుకో, నా దత్తుడు కాపాడతాడు, నా దత్తుడు నన్ను కాపాడాలనుకుంటే కాపాడతాడు, లేదా జయ గురుదత్త పర్వాలేదు అనుకుని మొండిగానే, జగమొండి అనమాట, నేను జగమొండి వెళ్ళి వీఆర్ ఇంటరాక్టింగ్ అనమాట. అది ఇంకొక వ్యక్తితో, దేవర్ అబౌట్ అటాక్ మీ. అండ్ నాకు తెలియదండి, వాస్తవంగా తెలియదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ మై బ్యాక్. దెన్ within few seconds one very lean person అండి, ఆ లీన్ పర్సన్ వచ్చాడండి. వచ్చి ఆ గుండాలు ఇలాగుంటారు కదా, వాళ్ళందరినీ ఇట్లా కాసేసాడండి. ఈ అబ్బాయి ఏంటి వాళ్ళని కాయడం ఏంటి, అరుస్తున్నాడు. మాతాజీ మాతాజీ లోపలికి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి అనేసరికి నన్ను అనుకోలే, 2 సార్లు, 3వ సారి మాతాజీ వెళ్ళిపోండి లోపలికి అని చెప్పి గట్టిగా అరిచాడండి. అరిచేసరికి నాకు గుండె దడబట్టుకుని ఏంటో ఏమవుతుందో అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఎదురుగుండా వాళ్ళు అట్లా నిలబడ్డారు. అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ అవన్నీ తీసుకుని, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. దత్తుడు ఎలా కాపాడుతాడు అంటానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనని చెప్పడానికి. ఆ మూమెంట్లో ఐ లాస్ట్ మై ఫింగర్. ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నా వేలు పోయింది, ఓకే. బట్
కొత్త జీవితాన్ని నా స్వామి నాకు ఇచ్చారు కదా, ఉమ్, ఈనాడు ఇంత గొప్ప పొజిషన్, రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంచారు, ఉమ్. ఇంత గొప్ప అది హైకోర్టు. దీని గురించి అంటారా లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ గొడవలు అంటావా ఏమన్నా? నథింగ్ లైక్ దట్. నాకేముంటాయి నాన్న, అప్పుడేం లేదు. నథింగ్ లైక్ ఉమ్, దట్. అంత మనకి serious గా. ఉమ్, we're totally away from that. Hmm. See, I'm not for it. ఎందుకంటే I'm well placed. My husband is a bank employee. అదే. I'm a bank employee. We are getting well off. ఉమ్. ఇంకా దేనికి ఇంకోటి మా దృష్టి కూడా అటు లేదండి. మనీ అంటే మేకింగ్ మీరు ఏదైనా అక్కడ వాళ్ళకి ఏదైనా మంత్రాలతో ఏదైనా చేస్తున్నారనే భయం వచ్చి అలా చేశారంటారు వాళ్ళు ఏమన్నా? that I do not know. You have to ask them. ఉమ్, How do I know? ఉమ్. ఇప్పుడు అక్కడ ఆశ్రమం ఇదంతా కూడా మీరు ఓన్ గా ఎస్టాబ్లిష్ చేసిందేనా మీ సొంత నా- బిల్డింగ్ లో నా ఓన్ ఫ్లాట్ అండి. నా ఓన్ ఫ్లాట్ ఈ ఆశ్రమానికి, ఈ శ్రీ హనుమదత్త ఆశ్రమానికి డొనేట్ చేసాము. చేసి వీలునామా కూడా రాసేసామండి. అండ్ అది రిజిస్టర్ కూడా చేయించేసాను. ఎందుకంటే ఒక తల్లిగా కోరిక ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీ బిడ్డలకు వెళ్ళాలి అని చెప్పి. ఎప్పుడైనా మనసు చెలిస్తుందేమో, నో 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 నథింగ్ డూయింగ్. అది రాసేసిన మరుక్షణం నుంచి నిదర్శనాలు ఎక్కువైపోయాయి. అక్కడికి వచ్చి అది శ్రీ హనుమదత్త క్షేత్రంగా అది విరాజిల్లుతుందంట. మరి అది ఒక ఆరోగ్య నిలయం అయిపోతుంది కదా. నా కోరిక అదే కదా, నా డ్రీమ్ అదే కదా. సో ఈ ప్రయాణంలో మీరు ఎవరినైనా అవధూతలను కానీ సద్గురువులను కానీ యోగులను కానీ కలిసారు? అది స్వప్న దర్శనంలో చాలా జరిగాయండి. ఇంకా భౌతికంగా కనిపించే నా దేవుడు, నా సద్గురు, నా గణపతి సత్యనారాయణ స్వామీజీ వారే కదా. వారి పేరు చెప్పుకోకుండా నేను ఉండలేను. అది మరి యాక్సెప్టబుల్లో కాదో నాకు తెలియదు, కానీ నా కృతజ్ఞత మటుకి నేను చెప్పుకోకుండా ఉండలేను సభాముఖంగా. నా జీవితాన్ని అందంగా మలిచి ఒక అపురూపంగా ఒక ఆణిముచ్చులాగా తయారు చేసిన ఆ స్వామిని నేను తలుచుకోకుండా ఉండలేను నేను.